ఒక గ్రామంలో సీత అనే చిన్న పాప ఉండేది. ఆ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు, అడవులు ఉండేవి. సీత అడవిలోకి వెళ్ళి పక్షులతో, జంతువులకు ఆహారం పెడుతూ ఉండేది. ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే చేసేది. ఒకరోజు సీత అడవిలో నడుస్తూ ఉండగా అక్కడ ఒక జింక ఏడుస్తూ కనిపించింది. జింక వేటగాడు వేసిన వలలో చిక్కుకొని గాయపడింది. సీత జింక దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వలను తీసేసింది. జింక లేచి నిలబడింది. నా పేరు జీలు అని జింక చెప్పింది. నీవు నాకు ఎంతో సహాయం చేశావు. అప్పటి నుండి సీత, జీలు మంచి మిత్రులయ్యారు. వారిద్దరూ కలిసి అడవిలో సరదాగా ఆడుతూ సమయం గడిపేవారు. ఒకరోజు జీలు సీతకు ఒక రహస్యాన్ని చెప్పింది. ఈ అడవిలో ఒక మాయా జలపాతం ఉంది. అక్కడ మనం ఏదైనా కోరిక అడగవచ్చు. అవి నిజంగా జరుగుతాయి అని చెప్తుంది. సీత ఆశ్చర్యపోయింది. ఆ జలపాతం దగ్గరికి వెళ్దామని చెప్తుంది. వారు జలపాతం కోసం వారి ప్రయాణం ప్రారంభించారు. నదులను, చీకటి గుహలు, పర్వతాలు దాటారు. ఎంత కష్టంగా అనిపించినా ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. వారు జలపాతం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ జలపాతం మాట్లాడుతుంది. సీత ఆశ్చర్యపోయింది. అప్పుడు జలపాతం, మీరు ఏదైనా కోరిక కోరవచ్చును అని చెప్తుంది. సీత కళ్ళు మూసుకొని, నా ఊరిలో ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదు, మంచిగా పంటలు పండాలని కోరుకుంటుంది. జీలు ఈ అడవిలోని జంతువులన్నింటికీ ఎలాంటి ఆపద రాకూడదు అని కోరుకుంటుంది. నిజంగానే వారి కోరికలు నెరవేరాయి. సీత గ్రామానికి తిరిగి వెళ్ళేసరికి అక్కడి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. జీలు కోరిక కూడా నెరవేరింది.